నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మొత్తం ఈ ప్రెస్ మీట్ తర్వాత మీకు ఏమనిపించింది అన్న, ఆయన మోటో ఏమనిపించింది? మోటో 100% ఆధిపత్యం నా చేతులకి మా చేతులకి తెలంగాణ పోయింది కదా, తెలంగాణను ఇంకా ఆధిపత్యం చేయాలి, ఇప్పటికి మాది నడుస్తున్నది కానీ మొత్తం ఇంకా ఆధిపత్యం చేయాలనేది ఒక దురహంకారం ఆయన లోపల కనబడ్డది నాకు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, పొన్నం ప్రభాకర్ కానీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. అంటే రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు, వయనాడు నుంచి పోటీ చేయొచ్చు, పాకిస్తాన్ అంటే ఇష్టం వాళ్ళకి, ప్రేమిస్తారు పాకిస్తానీ, అలాంటి వాళ్ళు తిరగొచ్చి మేము తిరగొద్దా అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన ఎవడనిడా అంటే నువ్వు దేని గురించి ఇప్పుడు జూన్ 2 రోజు ఇక్కడికి వస్తున్నావు, నువ్వు దేని గురించి జూన్ 2 రోజు రావాలి అనేది రైట్. ఇలాంటి ఆల్రెడీ ఒక సందర్భంలో మీరు భూతు పురాణం చెప్పుకుంటా ఏం తెలుసా, నాగేశ్వర్ సార్ను తర్వాత మేము రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత ఎన్ని బూతులు నరేష్ అంటే ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళ తులసి చందను పట్టుకొని అందరినీ, అమ్మలను, భార్యలను, చెల్లెలను, అక్కలను, అందరి మీద, మా యూనివర్సిటీ విద్యార్థుల మీద కూడా పెట్టి నిన్ను ఎత్తుకపోతామే, 10 మంది రేపులు చేస్తామే, 15 రోజుల లోపల నీకు ఆ గతి జరుగుతుంది, నిన్ను మొత్తం బట్టలు ఇప్పి, నేను చెప్పలేను కానీ నన్ను అంత హీనంగా నీచంగా మాట్లాడు. ఫోన్లు కాదు మెసేజ్లు కూడా పెట్టిరు, ఫోన్లు వదిలేసే, ఫోన్లు చేసి తిడుతున్నారు, ఫోన్లు ఎత్తితే తిడుతున్నారు, మెసేజ్లు అయితే అడ్డమైన బూతులు తెలుసు, అడ్డమైన బూతులు మామూలు కావు, కుసంస్కారం, మీరు మనుషులే కాదు అసలు అట్లా పెట్టేటోళ్ళు. నీ సైన్యం ఏదైతుందో పవన్ కళ్యాణ్, నీ సైన్యం ఎవడెవడైతే అది పెడుతుండో వాళ్ళందరూ నీ సైన్యమే, బరాబర్ నీ సైన్యమే. ఎందుకంటే ఆ ఇష్యూ నీతోనే కాబట్టి అవన్నీ మాట్లాడుతున్నారు కదా, అవన్నీ చేస్తున్నారు కాబట్టినే కదా గింత ఘోరంగా, గింత నీచంగా, హీనంగా మెసేజ్లు పెట్టుకుంటా ఇంత అవమానపరుస్తుంటే ఎందుకు అడ్డుకోకుండా ఎందుకుంటారు? ఎందుకు మాకు లేవా, మాకు మానపనాలు లేవా, మా అమ్మలు కాదా? మీ అమ్మల దగ్గరికి కూడా ఈ మెసేజ్లు తీసుకుపోయి చూపియండి. పవన్ కళ్యాణ్ భార్య పాపం తెలియదు, ఇంత ముందు 2-3 భార్యలు తీసుకుపోతే కూడా వాళ్ళు చూస్తారు. మీ తల్లి ఉన్నది కదా, తల్లి దగ్గర తీసుకపో, మీ వదిన దగ్గర తీసుకపో, చిరంజీవి గారు భార్య దగ్గర తీసుకపో. నేను రిపీటెడ్ చెప్తాను, నిన్నటి నుంచి చెప్తున్నా నేను. నీ నాగబాబు భార్య దగ్గర తీసుకపో, నాగబాబు కూతురు ఉన్నారు, చిరంజీవి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ రామ్ చరణ్ భార్య దగ్గర తీసుకపో, నీ అల్లు అర్జున్ భార్య దగ్గర తీసుకపో, నీ ఆంధ్రాలో ఎవరున్నారో వాళ్ళందరూ మోహన్ బాబు బిడ్డ దగ్గర తీసుకపో, మోహన్ బాబు భార్య దగ్గర తీసుకపో, మురళీమోహన్ భార్య దగ్గర తీసుకపో, ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర అందరు తీసుకుపోయి ఆ మెసేజ్ చూపిండి. చెప్పుతో నిన్ను కొట్టకపోతే చూడు, నా తెలంగాణ అమరుని భార్య కొట్టింది కదా, ఫోటోను కొట్టింది కదా, మొట్టమొదటి ఆమె కొట్టలే, ఆవేశానికి వచ్చి పక్కకున్నోళ్ళు వచ్చి కొట్టిరు, మాల మానాడు మిత్రుడు వచ్చి కొట్టిండు, దాని తర్వాత అందరు కొట్టిరు. కరెక్టే, నీ బొమ్మను కొడితేనే నీకు అంత వస్తే రోషం వస్తే, మా అమ్మలను, మా చెల్లెని, మా అక్కలను అమ్మనా బూతులు తిట్టి రేపులు చేస్తారా? మీరు ఎత్తుకపోతా అంటారు, సంపుతా అంటారు, సన్నుబాలు దాగిన వాటిని రొమ్ములట కోస్తారు వాళ్ళు, ఆడుకుంటామే ఇట్లా అని ఈ మాటలారా మీరు మాట్లాడేది? తీసుకోపోండి, చిరంజీవి గారి భార్య దగ్గర తీసుకోపోండి, నేను అడుగుతున్నాను వాళ్ళ దగ్గరికి చూపిండి ఇవన్నీ మెసేజ్లు. తెలంగాణ వాళ్ళంటే, తెలంగాణ ఆడబిడ్డలు అంటే మీకు ఇంత చులకనా? మేము అంటలేం మీ ఇళ్ళ అక్కలు వాళ్ళ గురి దగ్గరికి ఎందుకు తీసుకోపోతున్నా పొమ్మంటున్నా అంటే మానవత్వం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్తున్నా. నేను కూడా వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి కదా, ఆయన ఇంకా బతికున్నాడు కదా, ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చూపించాలి. కానీ 8 రమణాలు వీళ్ళ దగ్గర తీసుకుపోయి చూపించాలి, వాళ్ళు సమర్థిస్తారా దీన్ని? మరి ఇంత రెచ్చగొట్టుకుంటా ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా ఇవన్నీ చేస్తే అటువంటి తెలంగాణలో ఎందుకు అడుగుపెట్టాను ఇస్తాం? నువ్వు ఇంతకుముందు అడుగుపెట్టావు, తిరిగినావు కదా, ఘనకార్యం చేసినావు కదా, ఇదేంది ఈ భూత పురాణాలతో ఏంటిది? ఎవరు చేసినా, ఇక్కడోడు అక్కడ చేసినా, అక్కడోడు ఇక్కడ చేసినా తప్పే. కాంట్రాక్టర్లు వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు ఆడ లేరా అని దోపిడీ చేస్తే ఎవడు, ఏ కాంట్రాక్టర్ ఎక్కడోడైనా తెలంగాణలోనైనా దోపిడీ చేస్తే దొంగనే, ఆంధ్రోడు చేస్తే ఆంధ్రోడు దొంగనే. వీళ్ళంతా ప్రజా కంటకులు, వీళ్ళంతా అక్కడోడైనా ఇక్కడోడైనా చాలా మాట్లాడుతున్నాయి, చాలా విషయాలు మాట్లాడుతుండు. మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడిండు ఆయన. ఎస్, మార్వాడి ఉద్యమం ఆయన పరోక్షంగా ప్రతిదీ నన్ను ఉద్దేశించే మాట్లాడి, పృథ్వీరాజ్ ఉద్దేశించే మాట్లాడి, అంతే కదా? అంతేనా? నువ్వు ఉన్నావు కదా? ఉన్నా. మార్వాడి ఉద్యమం దేని గురించి చేసిన మార్వాడి ఉద్యమం? ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచో బతకడానికి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసేటట్టుగా ఒక గల్లీలో పార్కింగ్ దగ్గర, ఓ బండి పార్కింగ్ దగ్గర ఉంటే నా తెలంగాణ అన్నదమ్ములను పట్టుకొని వాడు కొట్టుడు కాదు, కొట్టుడు వదిలేసే, కొట్టుడు పెద్ద ఫరక్ పడదు. నీచా జాత్ కా తెరి మాకి అన్నాడు వాడు. నీచా జాత్, కింది కులోనివి, నీచునివి, నువ్వు నీచపు కులంలో పుట్టినటువంటి వాడివి, నువ్వేందిరా తిట్టినవాడు. అక్కడ మేము కోపానికి వచ్చినాం, మేము అక్కడ మొదలైంది మా దగ్గరకు వచ్చి ఎవరో వచ్చి నాకు పరిచయం కూడా లేదు వాళ్ళు. రైట్, కానీ అరే అట్లా నువ్వు అదేం భాష, నీ భాష ఏంటిది చేసి కొట్టిరు, అప్పుడు కొట్టిరు, దాని మీద తిరగబడ్డం. దాని తర్వాత చూసి మొత్తం పెడితే వాళ్ళ సంఘ అధ్యక్షుడు నాతోనే ఒక మీడియా ఛానల్లో చెప్తాడు, అరే మీరు కాసిం రజ్వీ వారసులు రా అంటాడు, వాడు రజాకారుల వారసులు మీరు అంటాడు. ఎవడో
తాగుతారా మీరు అంటాడు. మీరు ఇన్ని పైసలుంటే తాగి పంటారు రా, మీకు పని శాత కాదనే మాటలు మాట్లాడింది, అవమానకరంగా మాట్లాడింది. తెలంగాణలో మీరు తెలంగాణలో తాగి పంటారు రా మాట్లాడింది. ఇవన్నీ అంతటా తాగుతారు, గుజరాత్లో తాగుతారు, ఈడ తాగుతారు, ఆంధ్రలో అందరూ తాగుతారు. కానీ ఇంత అవమానపరంగా మాట్లాడితే ఎస్ మాకు ఆత్మాభిమానం లేదా? మీరు 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 బిల్లులు లేకుండా దందాలు చేసుకుంటా, ఇల్లీగల్ దందాలు చేసుకుంటా, ఇక్కడ ఇప్పటికీ బిల్లులు పెట్టి పాన్ బ్రోకర్లు ఇక్కడ వచ్చి ఇక్కడ మా తల్లుల అప్పులకు పైసల గురించి తీసుకుపోయి బంగారం పెడితే బంగారం ఇవ్వకుండా వాళ్ళకి తెలియకుండా బొచ్చడు ఉదంతాలు నా దగ్గర. నువ్వు గోకుల్ చాటు పోయి ఇయ్యాల పోయి, ఇప్పుడు మారవాడి ఉద్యమం మొదలై ఇన్ని రోజులైంది కదా, ఇప్పటికీ కూడా ఆడ పోతే ఓన్లీ క్యాష్. మరి నువ్వు భారతదేశం మొత్తం ప్రధానమంత్రి పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఎక్కడ పోయినా బార్కోడ్లు కావాలని. మన దగ్గర ఏ మార్కెట్లో పో, రోడ్డు మీద పో, ఆఖరికి మన ముంజలు అమ్ముకుంటోళ్ళ దగ్గర కూడా ఉన్నది. ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడు, పల్లీలు అమ్ముకుంటాడు, పుట్నాలు అమ్ముకుంటాడు, ప్రతి ఒక్క దగ్గర జామకాయలు అమ్ముకుంటోళ్ళ దగ్గర కూడా ఉన్నది. ఏ కార్నర్ పోయినా. కానీ మరి మారోళ్ళ దగ్గర మరి ఎందుకు లేదు? నకిలీ మాలు అమ్ముతున్నారు వాళ్ళు. ఆ నకిలీ మాలు, నకిలీ తిండి గింజలు, నకిలీ ఉప్పులు, పప్పులు ప్రతిదీ కూడా కల్తీ చేసి పడేసినారు. ఆ కల్తీ దాని మీద మేము పోరాటం చేస్తే ఈయన మార్వాడోళ్ళని వద్దన్నాడు అని. అరే మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు బొచ్చాడు ఫోన్లు వచ్చినాయి, నీ కర్నూలుకి వెళ్ళి వచ్చినాయి, అనంతపూర్కి వెళ్ళి వచ్చినాయి, తిరుపతి కాడికి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చినాయి నాకు. ఇప్పుడు అన్నా మీరు చేస్తున్న పోరాటం అద్భుతమైన పోరాటము, ఇది ఇక్కడ కాదు భారతదేశం మొత్తం నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. మహారాష్ట్రకి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చినాయి. ఈ మారోడోళ్ళు ఇటువంటి ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాటి మీద నువ్వు అద్భుతమైన పోరాటం చేస్తున్నావు అని. నాకు ఆజ్ తక్లో ఒక చిన్న ఇంటర్వ్యూ పెడితే ఒక 1 డేలో 10 లక్షల పైన పోయింది అది. ఓకే, అరే ఇదేంటి ఇంతగానం ఉన్నదని. ఇది మొత్తం దేశం మొత్తం ఉన్న సమస్య. ఎవరో ఏడుకోపోయి పోటీ చేస్తుడు, దాన్ని కూడా ఆపుతలేడు. అనవసరంగా రెచ్చగొట్టి మాట్లాడి ఇదేమన్నా పాలస్తీనియానా, ఇదేమన్నా పాకిస్తానా, ఎవడన్నాడా? పాలస్తీనా పాకిస్తాన్ ఎవడు అన్నాడా? అయినా మీరంటారు పాకిస్తాన్ ఇండియాను ఎట్లయితే విభజన జరిగిందో అట్లా తెలంగాణను విభజన చేసిందని చెప్పని ఇప్పటికి కూడా నువ్వు అక్కస్ అదే చెప్తున్నావు కదా. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఒక ఎంపీ పార్లమెంట్లో అన్నాడు ఈ మాట. ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఆయన అన్నాడు 11 రోజులు ఉపవాసం ఎందుకన్నావు అంటే నాకు విభజన విధానం నచ్చలేదు అన్నాడు. అంటే అది ఇది ఒకటే అన్నట్టే కదా. పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, పైసలు ఆస్తులు గుంజుకున్నారు, మన ఆడపిల్లని ఎత్తుకపోయినరు, హిందువుల ఆడపిల్లలను కూడా ఎత్తుకపోయినారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడికి రావాలనుకున్న ముస్లింలను కూడా ఆ పని చేసినట్టు ఇవన్నీ జరిగినాయి, చాలా జరిగినాయి. చాలా ఘోరమైనటువంటి అంశం జరిగినా ఎవరెవరిని కొట్టిరబ్బా, ఎవరెవరిని ఆస్తులు తీసుకున్నారు, ఇక్కడ ఎవరు తీసుకోలే కదా. కానీ ఇది నువ్వు విధ్వంసాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా. అది మనం మాట్లాడాలి కదా, బరాబర్ మాట్లాడాలి కదా. ఇలా ఏం నడుస్తుంది మన తెలంగాణలో? తెలంగాణ రూల్ ఉందా? లేదు. ఇలా తెలంగాణ ఆత్మాభిమానానికి ప్రతిరూపాలనేటువంటి ప్రతిమలు ఎక్కడున్నాయి? ఎవరి ఉన్నాయి? మళ్ళీ గవాలే తీసుకొచ్చి పెడతారు కదా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావు, రోషయ్య విగ్రహం పెడతావు, అరే నువ్వు తాజాగా ఎన్టీఆర్ విగ్రహం పెడతావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.